ఇబ్బందులు లేకుండా ఎక్కడా కూడా మురికి నీరు ఆగకుండా ఈ రోజు మనం ఇక్కడ ఎటు చూసినా మట్టి రోడ్. నియోజకవర్గానికి సంబంధించి ప్రతినిత్యం ప్రజలకు అవసరమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలని మంజూరు చేసి నిధులు మంజూరు చేసి ఆ పనులు పూర్తి చేయించి ఈరోజు ప్రారంభోత్సవాలు జరుపుకుంటున్నాం. తెలుగుదేశం ప్రభుత్వంలో మాదిరి సోమిరెడ్డి హయాంలో లాగా 5 సంవత్సరాలు ప్రజలను పట్టించుకోకుండా ఎన్నికలకు ముందు రకరకాలైనటువంటి జీవోలు ఇచ్చి వాటన్నిటికీ శంకుస్థాపన శిలాఫలకాలు వేసి వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళు వేసినటువంటి శిలాఫలకాలకి నిధులు ఇచ్చి పూర్తి చేశాం. వాటితో పాటు అదనంగా ప్రజలు కోరుకున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద దృష్టి పెట్టి ఈరోజు వాటిని పూర్తి చేశాం. ఈ గ్రామానికి వచ్చిన సందర్భంగా సిమెంట్ రోడ్లు, సైడ్ డ్రైన్లు, అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు ఈరోజు ప్రారంభోత్సవం చేశాం. అదేవిధంగా ఈ ఒక్క గ్రామానికి సంబంధించి సుమారు 6,25,00,000 రూపాయల నిధులు మంజూరు చేశామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. గ్రామానికి సంబంధించి రైతాంగం అనేక రకాలైనటువంటి వనరులు ఉన్నాయి. ఈరోజు కనుపూరు కాలువ నుంచి నీళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంది. అనేక రకాలైనటువంటి వనరులు ఉన్నాయి. ఈరోజు ఈ వెంకటాచలం మండలం సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఒక ప్రాంతానికి సర్వేపల్లి రిజర్వాయర్ ద్వారా నీరు ఇవ్వగలుగుతున్నాం, ఒక ప్రాంతానికి కనుపూరు కాలువ ద్వారా నీరు ఇవ్వగలుగుతున్నాం. అన్ని రకాలైనటువంటి అవకాశాలున్న ఈ గ్రామానికి రామదాస్ కండ్రిక ఎడిమేపల్లి గ్రామాలకి వర్షం పడి చెరువులు నిండితే తప్ప పంటలు వేసుకోలేనటువంటి పరిస్థితి. చెరువుల నిండా నీరు వచ్చినా ఆ నీరు సమృద్ధిగా లేకపోతే పంటలు ఎండిపోయేటువంటి దుస్థితి. అటువంటిది ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించి ఎంతోమంది శాసనసభ్యులుగా పనిచేస్తారు. ఈ గ్రామ రైతాంగం అనేక సంవత్సరాల్లో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్న ఆ సమస్యకు పరిష్కారం కాలేదు. ఈరోజు గ్రామానికి సంబంధించి రామదాస్ కండ్రిక గ్రామానికి సంబంధించి అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురైన అనేక రకాలైనటువంటి కష్ట నష్టాలకు ఓర్చుకున్న ఈరోజు అటవీ ప్రాంతంలో దానిని ఆ కాలువ నిర్మాణాన్ని పూర్తి చేసి ఈరోజు ఈ ప్రాంతానికి సమృద్ధిగా శాశ్వత ప్రాతిపదికన ఈరోజు సాగునీరు అందించగలిగాం. కాంచీపురం మురుగన్ సిల్క్స్ లో సంక్రాంతి సంబరాలు, మహా పండుగలకు మెగా సేల్, అందరికీ బహుమతులు, 1000 రూపాయలకు పైగా ప్రతి కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్స్. మీ ఇంటిల్లిపాదికి కావాల్సిన వస్త్రాలు ఏవైనా కొనుగోలు చేయండి. 1000 రూపాయలకు పైగా ప్రతి కొనుగోలుపై బ్రాండెడ్ స్పాట్ గిఫ్ట్స్ పొందండి. సంక్రాంతి పండుగల సరికొత్త ఫెస్టివ్ కలెక్షన్స్, శారీస్, ఉమెన్స్ వేర్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ పై అద్భుతమైన ఆఫర్లు, నిత్య నూతన వెరైటీలు, అందరికీ బహుమతులు. పెళ్లిళ్లు, పండుగలు, వేడుకలు ఏవైనా సరే షాపింగ్ ఇక్కడే. కాంచీపురం మురుగన్ సిల్క్స్, మాగుంట లేఅవుట్, లెక్చరర్స్ కాలనీ, నెల్లూరు. కాబట్టి గ్రామాల్లో సుదీర్ఘకాలంగా ఉన్నటువంటి అన్ని పనులు పూర్తి చేస్తున్నాం. దురదృష్టం ఏంటంటే సర్వేపల్లి నియోజకవర్గానికి శని పట్టుకున్నట్టుగా సోమిరెడ్డి పట్టుకున్నాడు. ఈ గ్రామానికి సాగునీరు ఇద్దాము అంటే పేపర్లో రాయిస్తాడు, అధికారులకు బెదిరిస్తాడు, ఏదో ఒక విధంగా దాన్ని అడ్డుకోవాలని చూస్తాడు. ఈ గ్రామాలకు సంబంధించినటువంటి రైతులకు పట్టాలు ఇస్తాము అంటే రైతుల పట్టాలకు సంబంధించినటువంటి నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎక్కడన్నా ఏదన్నా పొరపాటు జరిగిందంటే దానికి సంబంధించి చెప్పు, నువ్వు రుజువు చేయి. ఇదిగో ఇక్కడ ఈ పొరపాటు జరిగింది, ఇక్కడ బినామీ పేర్లకు ఇచ్చారో ఇక్కడ అనర్హులకు ఇచ్చారని చెప్పి అవన్నీ ఏమి లేకుండా ఏదో నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే అధికారులు కాస్త భయపడి వీళ్ళకి ఏదైతే పట్టాలు ఇచ్చేటువంటి ప్రక్రియ ఉందో దాన్ని కాస్త మందగిస్తే దాని ద్వారా పట్టాలు ఇవ్వలేదని చెప్పుకొని ప్రచారం చేసుకుని మనం ఓట్లు దండుకోవచ్చు కదా అనేటువంటి దుర్మార్గం అనేటువంటి ఆలోచన. అదిగే చెప్పాను, సోమిరెడ్డి డబ్బా జేజబ్బులు వచ్చినా సరే ఎక్కడా కూడా ఈ ప్రాంతానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు అనేవి ఆగవు. అభివృద్ధి కార్యక్రమాలు అనేవి ఖచ్చితంగా పూర్తి చేస్తాం. అదేవిధంగా గ్రామాలకు సంబంధించి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు కూడా ఆలోచన చేయనటువంటి విధంగా అన్ని వర్గాలకి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాడు. ఈరోజు ప్రజలందరూ కూడా ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా సరే రేపు 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కావాలని తిరిగి కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో తిరిగి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు. పాపం సోమిరెడ్డి మాత్రం ఇంకో 2 నెలలే అంటున్నాడు. దాని అర్థం 2 నెలలు నేను తిరుగుతా, ఆ 2 నెలల తర్వాత దౌడు తీస్తానని. 2 నెలలే ఇంక 2 నెలలే అంటున్నాడంటే నేను 2 నెలలు ఉంటానని. కాబట్టి ప్రజలకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులు చేసినటువంటి వాడు